పులిహోర రెడీ చేసుకునే విధానం. బెల్ రైస్ ఒక 4 గ్లాసులు అండి, అంటే కేజీ రైస్ అనమాట. ఇది శుభ్రంగా వాటర్ అంతా వేసి బాగా కడిగి వాటర్ అంతా ఒలిపించుకోవాలి. మిగతా మంచి వాటర్ అంతా వేసుకొని తపేలా ఫుల్గా వేసుకోండి. దీనికి కొలతలేమి ఉండవు. అన్నము ఎలాగైతే వండుకుంటామో అలాగా ఫుల్గా వేసుకొని స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మొత్తం కలిపి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. పులిహోరకి రైస్ మెత్తగా ఉడకకూడదండి, పలుకుగానే ఉండాలి. ఎందుకంటే ఇది మెత్తగా ఉడికితే మన పులుపు పోపులన్నీ కలిపేటప్పుడు పేస్ట్ అయిపోద్ది. పలుగ్గానే మనం దీన్ని ఉడికించుకొని ఓర్చుకోవాలి. కొంచెం రైస్ తీసి చేత్తో ఇలాగా చూడండి, చిన్న కటింగ్ అయినట్టు అనిపిస్తే చాలు, ఓర్చేసుకోవాలి. ఓర్చిన పావుగంట తర్వాత ఈ రైస్ని ఒక పళ్ళెంలోకి వేసుకొని ఫ్యాన్ దగ్గర ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. వేడిగా ఉంది కాబట్టి కొంచెం గరిటతో అంతా వేసుకుంటున్నాను. మిగతాదంతా ఒలిపిసి మొత్తం పొడి పొడిగా అవుతుంది అనమాట. ఇలాగా మనం ఆరబెట్టుకోవడం వల్ల రైస్ అంతా విడివిడిగా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా ముద్దల్లాగా పడింది కదా. దీన్ని గరిటతో ఇలాగా చేస్తే ఫ్యాన్ దగ్గర చక్కగా ఆరిపోద్ది. కేజీ రైస్కి 4 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని ఒక బాండ్లీలోని వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసి మెత్తగా రసం తీసుకోండి. ఆ పులుపుని వేరొక బాండ్లీలోకి వేసి అడుగు అంతా కూడా వేయొద్దు, అందులో ఇసుక అన్నీ ఉంటాయి కాబట్టి. ఈ పులుపుని స్టవ్ మీద పెట్టుకొని 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. దీంట్లో అల్లం ముక్కలు 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి 8 ఇలాగ చీలికల్లాగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటే ఘాట్లు పెట్టి పులుపు పీల్చి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి. 1 కేజీ రైస్కి 3 స్పూన్ల సాల్ట్ పడుతుంది, కరెక్ట్గా సరిపోద్దండి. అంటే 1/2 కేజీ రైస్కి 1.5 స్పూన్ సాల్ట్ అయితే సరిపోద్ది. అందువల్ల 1 కేజీ రైస్ కాబట్టి 3 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ చింతపండు కేజీకి 150 గ్రామ్స్ అనమాట, కరెక్ట్గా సరిపోద్ది గ్రాముల్లో అయితే. దీంట్లో కొంచెం 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ 3 స్పూన్ల సాల్ట్ మళ్ళీ చూపించాను కదా, కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ వేసుకున్నాను. మొత్తం ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. వేరొక బాండ్లీలోని ఇప్పుడు చూపించాను కదా, కప్పు ఫుల్గా ఆయిల్, ఇంకొక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. కప్పున్నర ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాను, వేరుశనగ పలుకులు. అలాగే 3 స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఇదంతా వేసుకొని లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోండి. ఇవి ముందు ఆయిల్లో ఎందుకంటే వేసుకుంటామో ఫాస్ట్గా ఫ్రై అవ్వవు కాబట్టి ముందు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను. జీడిపప్పులు మీకు నచ్చినన్ని వేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగే ఫ్రై చేసుకోండి. దీంట్లో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోండి. ఈ పోపులు ముందే వేసుకుంటే మొత్తం మాడిపోయి బాగోదు కాబట్టి ఈ పప్పులన్నీ వేగిన తర్వాతే పోపు గింజలన్నీ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు 10 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఒక్కొక్క ఎండుమిర్చి 3 ముక్కలు కట్ చేసుకొని ఇలాగా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఈ కలర్ రావాలి, కొంచెం దోరగా ఫ్రై అయినట్టుగా కనిపిస్తుంది. అప్పుడు కరివేపాకులు కూడా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంగువ 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇంగువ వల్ల మంచి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర. ఒకవేళ మీ దగ్గర ఇంగువ లేకపోతే చాలా కొంచెం ఉన్నా సరే వేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఆరబెట్టుకున్న ఈ పులిహోరలోకి ఈ పోపు అంతటిని వేసుకోండి. ఇలా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా. ఇప్పుడు రైస్తో కవర్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల వరకు ఇలా కవర్ చేసుకుంటే స్మెల్ అంతా బయటికి పోకుండా ఉంటుందని నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు పులుపు పైకి ఇలా తుల్లుతున్నట్టుగా ఉండి చిక్కబడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతటిని కూడా కలుపుకోండి. ఈ రైస్ అంతటిని ఈ పోపులో మొత్తం కలుపుకోండి.
నేను కేజీ కాబట్టి పళ్ళెం సరిపోలేదు, టైట్గా అంటే ఇరుకురుగ్గా ఉంది. 2 పళ్ళెల్లో వేసుకొని ఉంటే కలుపుకోవడానికి బాగుండేది. ఇలా పళ్ళెం లేకపోయినా ఇప్పుడు కొంతమంది కలపాలి అంటే ఎక్కువ అనేటప్పుడు క్లాత్ అయినా సరే వేసి పులిహోర వేసి కలుపుకోవచ్చండి. అలా కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు పళ్ళెల్లోనే కలపాలని ఏం లేదు. ఇప్పుడు అంత కలిపాం కదా పోపు అంతటిని, ఇప్పుడు పులుపు అంతటిని వేసుకోండి. ముందే అడుగంతా వేయకుండా మరిగించుకున్నాం కాబట్టి మట్టి అలాంటివి ఏమి ఉండవు. మొత్తం వేసేసుకోవచ్చు, పులుపు అంతటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి గరిటతో మొత్తం ఇలా కలుపుకొని ఇక చేత్తో మంచిగా కలుపుకోండి. ఎందుకంటే ఇది పులిహోరకి మనం చేత్తో ఇలాగా అంటే అలాగని గట్టిగా ఇలాగా బాగా దీనిగా కలిపకూడదు. చేత్తో ఇప్పుడు ఇలా ఇలా కొంచెం కొంచెం చూపించే విధంగా ఇలాగ మొత్తం కలుపుకోండి. పులుపు రైస్కి పట్టి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అంతేగాని గట్టిగా పిండియడం అలా చేయకూడదు రైస్ని. మిగతా అడుగులో కొంచెం ఉంది కదా, ఈ పులుపు అంతటిని కూడా వేసుకోండి. ఎందువల్లంటే మట్టి ఏమి ఉండదు, వడగట్టిసినట్టు చేసాను కాబట్టి అడుగుది ఏమి వేయకుండా మరిగించుకున్నాం కాబట్టి మట్టి ఏమి ఉండదు. శుభ్రంగా ఇలాగ అడుగుది అంతటిని మరిగించిన పులుపు అంతటిని కూడా వేసుకొని ఇలా ఇప్పుడు చేత్తో మొత్తం పులుపు రైస్కి మంచిగా పడుతుందండి. ఇలాగా చేత్తో మంచిగా కలుపుకోండి. ఎక్కువ మొత్తంలో చేసేటప్పుడు ఒక క్లాత్ అయినా మంచి శుభ్రంగా ఉండే క్లాత్ వేసుకొని, ఎక్కువ మొత్తంలో చేసేటప్పుడు శుభ్రంగా ఉండే క్లాత్ వేసుకొని దాని మీద రైస్ అన్నీ వేసి ఆరబెట్టుకుని ఇలాగా మొత్తం కలుపుకోవచ్చు. ఇప్పుడు పల్లెల్లోనే పట్టవు కదా ఎక్కువ అయితే. అలాగే మిగతా పులుపు కూడా వేసి మొత్తం చేత్తోనే కలుపుకోండి. దీన్ని మళ్ళీ ఏ తపెల్లో నుంచి అయితే మనం ఒలిపించుకున్నామో దాంట్లోకే మళ్ళీ నేను వేసేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్ట్గా మంచిగా రెడీ అయిందండి. ఇదైతే మేము దేవుడికి ప్రసాదం తయారు చేసాం కాబట్టి టేస్ట్లు ఏమీ చూడం కాబట్టి ముందే కరెక్ట్గా వేసేసుకున్నాం అన్నీని. దీంట్లో పులుపు మాత్రం ఇసుకేం లేకుండా మనం మరిగించుకుంటే కనుక అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అదే చింతపండు అడుగుతో పాటు మనం మరిగించేసుకుంటే ఇసుకలాగా మట్టిలాగా పులిహోర ఉంటుంది. ఇప్పుడు అదే తపేల్లోకి అన్నీ వేసుకున్నానండి. మాకు చెప్పాను కదా ముందు వీడియోలో, వినాయక చవితిని మా గ్రూప్ అంతా అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మా బిల్డింగ్లో పెట్టుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాం. ఇప్పుడు బీచ్లో ఉంచి దీపం అన్నీ కూడా అక్కడ ఇలా పెట్టారు. ఆకు చెక్క పసుపు కుంకుమ పువ్వులు అన్ని అక్షితులు అన్నీ వేసాక పూజ అయ్యాక కొబ్బరికాయ కొట్టాక పాల అభిషేకం లాగా అందరు కూడా కొద్ది కొద్ది పాలు వేసుకొని బీచ్లో అక్కడ అనిపిస్తారనమాట. ఇలా జరిగింది ఈ